హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనకి హానర్ 90 మొబైల్ని 3 సంవత్సరాల తర్వాత మన ఇండియాలోకి హానర్ అయితే ఈ మొబైల్ని తీసుకొచ్చింది. సో ఈ రోజు ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. 3 సంవత్సరాల క్రితం హానర్ మన ఇండియాలోకి మొబైల్స్ తీసుకురావడం మానేసింది. మన ఇండియాలో చాలా కంట్రీస్లో అయితే మొబైల్స్ తీసుకురావడం మానేసింది. దానికి కారణం ఆ టైంలో హువావేని యూఎస్లో బ్యాన్ చేయడం. హువావేని బ్యాన్ చేసినప్పుడు ప్లే స్టోర్ని హువావేలో నుంచి అయితే తొలగించారు. అదే టైంలో మనకి హానర్లో నుంచి కూడా ప్లే స్టోర్ తొలగించేసరికి ప్లే స్టోర్ లేనప్పుడు ఇంకా చాలా కంట్రీలు అయితే దీన్ని వాడడం మానేసినాయి. హువావే ఎలాగో మునిగిపోతుంది కాబట్టి తనతో పాటు ఆ సబ్ బ్రాండ్ కూడా ఎందుకు ముంచేయడం అని చెప్పి సబ్ బ్రాండ్ అయితే సపరేట్ చేసేసింది. ఇప్పుడు మన ఇండియాలోకి అయితే మన మాధవ్ సేత్, అదేనండి మొన్నటిదాకా మన రియల్మీలో CEO హానర్ ని మన ఇండియాకి అయితే తీసుకొచ్చాడు. మనకు తెలిసిందే మాధవ్ సేత్ మార్కెట్ స్ట్రాటజీ ఎలా ఉంటుంది. ఇండియాకి సంబంధించి ఆయనకి మంచి గ్రిప్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఇండియన్స్ ఎటువంటి మొబైల్స్ కొంటారు, సో వీళ్ళకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ ఏ ప్రైస్ లో కావాలనేది తనకు పూర్తిగా తెలుసు. సో ఈసారి తీసుకొచ్చిన ఈ హానర్ 90తో మాధవ్ సేత్ స్ట్రాటజీ అనేది ఫలించిందా లేదో కూడా అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో ముందుగా ఈ మొబైల్ స్పెసిఫికేషన్ బ్రీఫ్గా అయితే చెప్పేస్తాను. ఈ మొబైల్లోని డిస్ప్లే మీకు 6.7 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే మీకు 1 బిలియన్ కలర్స్ వస్తుంది, అంటే 10 బిట్ డిస్ప్లే అనమాట. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. HDR10+ సపోర్ట్ ఉంటుంది. అలాగే పీక్ బ్రైట్నెస్ నిట్స్ 1600 బ్రైట్నెస్ నిట్స్ అయితే ఉంటాయి. ఇక ఈ డిస్ప్లే మీకు కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మొబైల్కి ప్రత్యేకమైన ఆకర్షణ ఏమైనా ఉందంటే ఈ డిస్ప్లే అని చెప్పొచ్చు అనమాట. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 7th Generation 1 4 nm బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంది. యాక్చువల్గా దీని తర్వాత దీని సక్సెసర్ 7th Generation 2 ప్రాసెసర్ కూడా వచ్చింది. కాకపోతే వీళ్ళు ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు. ఒక విధంగా ఈ మొబైల్ ప్రైస్తో కంపేర్ చేస్తే ఈ ప్రాసెసర్ కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. సో అదేంటనేది మనం లాస్ట్లో అయితే మాట్లాడుకుందాం. ఇక స్టోరేజ్ టైప్ మీకు UFS 3.1తో వస్తే LPDDR5X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది అనమాట. SD కార్డ్ స్లాట్ అయితే ఏమి ఉండదు, అంటే మీకు బిల్టిన్ మెమొరీతోనే మీరు అడ్జస్ట్ అవ్వాలి. బిల్టిన్ మెమొరీ వచ్చేసరికి మీకు 256GB 8GB ర్యామ్తో వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి 12GB ర్యామ్ 512GB వేరియంట్ కూడా ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డ్యూయల్ సిమ్ మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. ఇదే మొబైల్ అదర్ కంట్రీలో లాంచ్ చేసినప్పుడు అక్కడ ఈ సిమ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. మనకి వచ్చేసరికి డ్యూయల్ సిమ్ అయితే ఇచ్చారనమాట. ఇక రైట్ సైడ్ మన కెమెరాస్ కనుక చూసినట్టయితే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 200 మెగాపిక్సెల్ అపాచర్ 1.9తో వస్తుంది. సెకండరీ కెమెరా 12 మెగాపిక్సెల్, ఇది అపాచర్ 2.2తో వస్తుంది. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్ అనమాట. ఇక ఫ్రంట్ కెమెరా చూస్తే మీకు 50 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.4తో వస్తుంది. ఫ్రంట్ కెమెరాకి వీళ్ళు అల్ట్రా వైడ్ యాంగిల్ని అయితే యూజ్ చేశారు, అంటే గ్రూప్ ఫొటోస్ ఏమైనా తీసేటప్పుడు సెల్ఫీలో గ్రూప్ మొత్తాన్ని కవర్ అయితే చేయగలదు. ఇక ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 4K 30 ఫ్రేమ్స్లో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరాకి బ్యాక్ కెమెరాకి మీకు EIS అంటే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉంది. బట్ ఒకసారికి మీకు OIS ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే వీళ్ళు ఈ మొబైల్లో ఇవ్వలేదు. ఇక ఈ మొబైల్ మీకు Android 13తో వస్తుంది. అలాగే వీళ్ళ ఓన్ UI మ్యాజిక్ OS 7.1 కస్టమ్ UI లేయర్ అయితే ఉంటుందన్నమాట. ఇక ఈ మొబైల్లో మీకు అండర్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది, అంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. ఇక 5000 mAh బ్యాటరీ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ వస్తుంది. కాకపోతే ఇక్కడ మీకు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మళ్ళీ ఛార్జర్ మనం విడిగా అయితే కొనుక్కోవాలి. ఇక ఈ మొబైల్లో కనెక్టివిటీ చూస్తే మనకి 5G సపోర్ట్ అయితే చేస్తుంది. అలాగే NFC సపోర్ట్ ఉంది, Wi-Fi 6 సపోర్ట్ ఉంది. ఇంకా బ్లూటూత్ 5.2తో అయితే ఈ మొబైల్ వస్తుందన్నమాట. మొబైల్కి మనకి IP రేటింగ్ లాంటిది అయితే ఏమీ ఉండదు. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అయితే ఏమీ ఉండదు. ఇక ఈ మొబైల్ మనకి 3 సంవత్సరాల తర్వాత మన ఇండియాలో ఎంటర్ అవుతుంది కాబట్టి సో వీళ్ళు చెప్పేది సర్వీస్ సెంటర్కి సంబంధించి కేర్ తీసుకున్న మొత్తం మనకి ఇండియా వైడ్గా 150 దగ్గర సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అంటున్నారు, అంటే కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి అంటున్నారు. మరి అది ఆథరైజ్డా లేకపోతే కాదా అనేది అయితే చూడాలి. మేబీ వీళ్ళు ఇంత తొందరగా అయితే ఆథరైజ్డ్ తీసుకురాలేరు. సో వీళ్ళని ఏర్పాటు అయితే చేసి ఉంటారు. ఇక అలాగే కొత్త మొబైల్స్ కాబట్టి వీటికి స్పేర్ పార్ట్స్ అవన్నీ అవైలబుల్లో ఉంటాయంటే అంత తొందరగా అయితే రావు. అలాగే బ్యాక్ కేసు ఆల్రెడీ వీళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ వేస్తున్నారు కాబట్టి ఆ బ్యాక్ కేసునే యూజ్ చేయాలి. మార్కెట్లోకి బ్యాక్ కేసు రావాలంటే మనకు ఆన్లైన్లో అయితే అవైలబుల్లోకి వచ్చేస్తాయి. ఇక ఇప్పుడు ఈ మొబైల్ ప్రైజెస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి 8GB 256GB వేరియంట్ ప్రైస్ 37,999 రూపాయలు ప్రైస్ పెట్టారు. ఇక 12GB 512GB వేరియంట్ 39,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారనమాట. ఎక్స్చేంజ్ బోనస్ కింద మీకు ఒక 2,000 రూపాయలు అయితే బోనస్ లభిస్తుంది. ఇది కాకుండా ICICI కార్డు అలాగే SBI కార్డు యూజ్ చేసి కనుక పర్చేజ్ చేసినట్టయితే ఇంకో 3,000 రూపాయల వరకు మీకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సెప్టెంబర్ 18వ తారీఖు నుంచి అమెజాన్ ద్వారా వీటిని అయితే సేల్కి తీసుకురాబోతున్నారు. అయితే ఈ ప్రైజెస్ చూస్తే మాత్రం టూ మచ్ అయిందనమాట, అసలు మామూలుగా కాదు, చాలా ఎక్కువైపోయింది. ఇక్కడ చూస్తే మనకి మాధవ్ సేత్ స్ట్రాటజీ ఏమైంది అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మాధవ్ సేత్ మన ఇండియన్ మార్కెట్ ఎలా ఉంటుంది, వీళ్ళకి కావాల్సిన స్పెసిఫికేషన్ ఏంటి, ఆ ప్రైజ్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనేది అతనికి బాగా తెలుసు. అందుకే రియల్మీ అంత బాగా సక్సెస్ అయింది. అయితే ఇక్కడ మీకు ఒకప్పుడు రియల్మీ సక్సెస్ అవ్వడానికి కారణం ఆ టైంలో రియల్మీ అనేది ఇండియాలో ఎవరికి తెలియదు, కొత్తగా స్టార్టప్ కంపెనీ ఎలాగైతే స్టార్ట్ అయిందనమాట. అందువల్ల అప్పుడు మాధవ్ సేత్ స్ట్రాటజీ బాగా
నడిచింది. కానీ హానర్ అనేది ఆల్రెడీ మార్కెట్‌లో పేరున్న బ్రాండు. సో 3 సంవత్సరాల తర్వాత మన ఇండియాకి వచ్చినప్పటికి ఇప్పటికి దానికి ఆదరణ అయితే అలాగే ఉందని చెప్పొచ్చు. చాలామంది ఇప్పటికీ ఆ మొబైల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్‌గా కూడా ఉన్నారు. సో అది మెయిన్ ఏంటంటే ఇక్కడ మాధవ్ సేత్ స్ట్రాటజీ కన్నా బ్రాండ్ స్ట్రాటజీకే వాల్యూ ఇవ్వాల్సి ఉంటుందన్నమాట మాధవ్ సేత్ కూడా. సో ఇదైతే ఇక్కడ మనకు కనబడుతుంది. కాకపోతే ఇక్కడ మరో మెలుకు కూడా పెట్టారనమాట. ఈ మెలుకు ప్రకారం కనుక చూస్తే ఈ మొబైల్ ఫస్ట్ సేల్‌లో చూసుకుంటే మనకి 8 జీబీ 256 జీబీ వేరియంట్ 27,999 అంటే రూ. 28,000 ప్రైస్ పెట్టారు. 12 జీబీ 512 జీబీ వేరియంట్ రూ. 29,999 ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఏకంగా ఫస్ట్ సేల్‌లో మేము 10,000 తగ్గించి మొబైల్ ఇస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ మళ్ళీ మాధవ్ సేత్ స్ట్రాటజీ అయితే ఉపయోగపడుతుంది. అంటే ఫస్ట్ సేల్‌లోనే వీళ్ళు ఎంత తక్కువ ప్రైస్‌కి ఇస్తున్నారంటే 10,000 తక్కువకి వచ్చేస్తుందంటే తర్వాత మళ్ళీ ప్రైస్ పెంచుతారేమో అని చెప్పేసి చాలామంది అటువైపు మక్కువ చూపించే అవకాశం ఉంది. దీంతో పాటు మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఫ్రీ అంటున్నారు. అయితే ఇప్పుడు మరి ఈ ప్రైస్ పెట్టి మనం కొనొచ్చా? అంటే ఇక్కడ బేస్ వేరియంట్ 8 జీబీ 256 జీబీ వేరియంట్ ఉంది కదా! దీని ప్రైస్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఒకవేళ కొంటే రూ. 27,999 అయితే ఉంది. ఆ ప్రైస్‌కి మనం ఈ మొబైల్ కొనొచ్చంటే అది కూడా అక్కడ చూసుకుంటే మనకి కొంచెం ఎక్కువైంది అనిపించింది. ఎందుకంటే మామూలుగా వీళ్ళు మార్కెట్‌లో ఇంకో ఏదైనా మొబైల్స్ తీసుకొచ్చేసి ఆ తర్వాత ఇలాగ ఈ మొబైల్ తీసుకొచ్చుంటే అది వేరే విషయం. ఇది ఫస్ట్ మొబైల్ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది. సో సర్వీస్ సెంటర్ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంటుందో తెలీదు. అలాగే సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఎలాగిస్తారనేది తెలీదు. తర్వాత మళ్ళీ ఇండియాలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి ఆఫ్కోర్స్ మనకి గూగుల్ ప్లే స్టోర్ ఇవన్నీ ఇస్తారనుకోండి. కాకపోతే ఇందులో మళ్ళీ మనకి ఏమేమి బగ్స్ ఉన్నాయి ఏంటనేది చూడాలి. ఇంకోటి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చూస్తే వీళ్ళు ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వట్లేదు. రూ. 20,000 బడ్జెట్లో మొబైల్స్ తీసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కావాలనుకుంటున్నారు. ఇంకోటి అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ను ప్రొవైడ్ చేయట్లేదు. ఇప్పుడు మార్కెట్లో ఒక బ్రాండెడ్ ఛార్జర్ మనం కొనాలి అంటే 66 వాట్ ఇది సపోర్ట్ అంటున్నారు కాబట్టి ఎంత లేదన్నా రూ. 2,000 మనం ఛార్జర్ పెట్టాలి. అంటే అక్కడ చూస్తే దగ్గర దగ్గర రూ. 30,000 మనకి బేస్ వేరియంట్ అయితే వెళ్ళిపోతుందన్నమాట. సో వీళ్ళు తీసుకురావడమే రూ. 25,000 తీసుకొచ్చుంటే పోనీ ఓకే మనకి ఛార్జర్తో కలిపి 27,000కి వచ్చిందనుకోవచ్చు. లేదంటే వీళ్ళు అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఛార్జర్ ఇచ్చేస్తున్నా సరే ఈ ప్రైస్ ఓకే మనకి వాల్యూ ఫర్ మనీ అనిపించేది. ఏదేమైనప్పటికీ సో వీళ్ళు ఇక్కడ ఈ స్నాప్‌డ్రాగన్ 7th జనరేషన్ 1 ప్రాసెసర్ అనేది ఏదైతే ఉందో ఇది మనకి స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్ ఉంది కదా! దాంతో ఈక్వల్ అని చెప్పొచ్చు. ఆ 870 వచ్చి దగ్గర దగ్గర 4 సంవత్సరాలు ఏమో అయిపోతున్నట్టుంది. కొంచెం ఆలోచించుకొని ప్రైస్ తీసుకొచ్చుంటే బాగుండేది. లేదంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ఛార్జర్ ఇచ్చినా బాగుండు అనిపించింది. ఏదేమైనప్పటికీ మనకి ఇందులో కెమెరా అయితే ప్లస్సే. కాకపోతే ఓఐఎస్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది లేదు. అదొకటి మనం మైండ్‌లోండి తీసేస్తే మాత్రం కెమెరా దీనికి ప్లస్సే అవుతుంది. మరో మైనస్ కూడా ఉంది. ఇది మనకి మోనో స్పీకర్‌తో వస్తుంది. స్టీరియో స్పీకర్ వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు. ఇది ఒక పెద్ద మైనస్. తర్వాత ఇది మనకి గ్లాస్ బాడీ కాదు ప్లాస్టిక్ బాడీ, ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో వస్తుంది. ఈ ప్రైస్‌లో ఓకే. ఇంకా మనం చేసేదేం లేదు. ఆల్మోస్ట్ ఇప్పుడు మార్కెట్‌లో చూస్తే అన్నీ అలాగే ఉన్నాయనుకోండి. రూ. 30,000 లోపు అన్నీ అలాగే ఇస్తున్నారు. సో ఈ ప్రైస్‌లో తీసుకోవాలనుకుంటే హానర్ మీద కొంచెం ప్రేమ ఉండి సో నమ్ముతాం అనుకుంటే తీసుకోవచ్చు. నన్ను అడిగితే ఎలా చూసుకున్నా సరే ఛార్జర్ ఇవ్వలేదు కాబట్టి ఇంకో రూ. 2,000 తగ్గించి తీసుకొచ్చుంటే బాగుందనిపించింది. ఇక ఇది దాటి రూ. 1 ఎక్స్ట్రా పెట్టినా సరే ఇప్పుడు తర్వాత ఒక 1000 పెంచినా 2,000 పెంచినా సరే వేస్ట్ అని చెప్తాను. అక్కడ ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అసలు యాక్చువల్‌గా వీళ్ళు పెట్టడమే దగ్గర దగ్గర రూ. 40,000 తీసుకెళ్ళిపోయారు. జనాలు దీన్ని అసలు దేకనైనా దేకరా. అక్కడ చూస్తే ఇంకా మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. వన్ ప్లస్ నుంచి, నథింగ్ నుంచి, అలాగే ఐక్యూ నుంచి ఇలా మార్కెట్‌లో చాలా మంచి కాంపిటేటివ్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సో వాళ్ళని వీళ్ళు దృష్టిలో పెట్టుకొని తీసుకురావాల్సింది. అయితే అలా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రైజ్‌లు తెచ్చారనుకుంటున్నాను. సో ఈ వీడియో ద్వారా హానర్ 90 మొబైల్ ఫోన్ సో తీసుకోవచ్చా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్‌లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.